కమాన్ బాబు అదొక్కటే అనిపించింది మూవీ మొత్తం. 24 సంవత్సరాల గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేయడం జరిగింది. ఆ జోష్ ఇన్ని రోజులు మిస్ అయ్యారు. మీరందరూ కూడా థియేటర్లకు రండి. ఏ సర్టిఫికేట్ ఉంది తెలిసిందే, కానీ మీరు మాత్రం ఖుషీ టైంలో పవన్ కళ్యాణ్ని, తమ్ముడు టైంలో పవన్ కళ్యాణ్ని, బద్రీలోని స్వాగ్ని అన్నింటినీ చూడాలనుకుంటే కలగలిపి మిక్సీలో వేస్తే ఈ ఓజీ నిజంగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఎందుకో ఒరిజినల్గా చెప్తారు కదా, బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్ని తుప్పు పట్టిన బాక్స్ ఆఫీస్ రికార్డ్ని తుప్పు వదల్చడానికి వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చెప్తున్నాను కదా, ఈ బ్యాండ్ అప్పుడెప్పుడో జానీ టైంలో కట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చిన్నపిల్లలు అయిపోయాం సీరియస్లీ. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇద్దరే హీరోలు, సుజిత్ భయ్య అండ్ తమన్ గారు. చెప్పాను కదా మొన్నటి వరకు నందమూరి తమన్, ఇప్పుడైతే కొనిదెల తమన్. ఏది ఇలా అన్నారు కదా తమన్ భాయ్, 100% మీరు ఎక్కడ కొట్టినా కానీ మీరు మాత్రం వీ లవ్ యూ అండ్ సుజిత్ గారు మీరు అందరికీ థ్యాంక్స్ చెప్పారు, మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చారు. 24 సంవత్సరాల తర్వాత అడపదడప హిట్లు వచ్చాయిపోయాయి, కానీ అవేవి మాకు గుర్తులేదు. పవర్ స్టార్కి గుర్తుండిపోయేటువంటి ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి హిట్ ఇచ్చారు. అందుకు గుండెల నుంచి చెప్తున్నా, వీ లవ్ యూ సుజిత్ భాయ్, వీ లవ్ యూ తమన్ భాయ్ అండ్ కళ్యాణ్ అన్న, వీ లవ్ యూ. మీ కల్ట్ ఏంటో చూపించారు, మేము చూపిస్తాం. రెండు సార్లు అయిపోయిన సినిమా, ఈరోజు సాయంత్రం మళ్ళీ చూడాలి. అండ్ సుజిత్ ఇద్దరు కూడా, తమన్ గారు మ్యూజిక్తో నువ్వు ఎలా సీట్లో కూర్చుంటావో నేను చూస్తానన్నారు. మహేష్ బాబు బెటర్, వాట్ ఎవర్ దిస్ మూవీస్ ఐ డి నాట్ లైక్ ఇట్. కొన్ని విషయాలే బాగున్నాయి, ఓన్లీ లైక్ సౌండ్ ట్రాక్ బాగుంది, వాజీ కనెక్షన్ బాగుంది, ఇంకా ఫైట్ సీన్స్ బాగున్నాయి. లేకపోతే చాలా ఓవర్ హైప్, ఐ డోంట్ లైక్ దిస్ క్రేజ్. మూవీ ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. అన్ని హైలైటే, ప్రతి సీను హైలైటే, చాలా బాగుంది. లేదు అది అంతే, హీరో గారు మెయిన్. ఎంతమంది ఉన్నా అసలు ఆయన లేకపోతే ఏముండదుగా. తమన్ గారు ఉన్నా, సుజిత్ గారు ఉన్నా, ఉండాల్సింది ఓజీ, ఆయన ఉండాలి కదా. సినిమా చాలా బాగుంది, 5కి 5. చాలా బాగుందండి. నేను తమన్ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను. నేను డ్రమ్స్ నేర్చుకున్నాను అన్నమాట. ఇంకా దానికి మించి కొట్టాలని నేను ఇన్స్పైర్ అయ్యి వచ్చున్నా. నాకు అనిరుద్ధ తమన్ చాలా ఇష్టం. నాకు సినిమా రెండు సార్లు చూడాలన్నమాట. పవన్ కళ్యాణ్ సినిమా మన అమీర్పేటలో అల్లోజన్ థియేటర్లో చూశాను. సినిమా అయితే బాగా చాలా 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 బాగుంది. అబ్బాబాబా కత్తి తిప్పుతుంటే గన్న తైలు, సార్ తైలు ఇట్లా ఏం తైలు గుత్తుకి ఒక రౌడీ ఒక గుత్తికే బయటపడ్డాడు. చాలా 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 బాగుంది. సినిమా అయితే అదిరిపోయింది. ఓజీ మాత్రం చాలా సూపరు. ఈ సినిమా ఇటువంటి సినిమాలు 100 రోజులు ఆడాలి. సినిమా అంటే మామూలుగా ఉండదు. ఓజీ మంచి వాళ్ళకి ఓజీ, చాలా మంచి వాళ్ళకి పోస్తారు, చెడ్డ వాళ్ళకి ఓజీ. చాలా బాగుంది సినిమా. ఎవరన్నా బాగాలేదు అన్నారు అనుకో, మీ అందరికి తలగా నరుగుతాను. సినిమా మాత్రం చాలా బాగుంది, చాలా 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 బాగుంది. సినిమా వేరే లెవెల్ ఉందండి. ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఇది పండగల అని చెప్పుకోవచ్చు. తమన్ అయితే ఇంతకుముందు వరకు నందమూరి తమన్ అన్నారు, కానీ ఇప్పటి నుండి కొన్నిడేళ్ళ తమన్ అయిపోతాడు. ప్రతి సీన్కి ఎలివేషన్ ఇచ్చి, అసలు లేని సీన్ని కూడా తమన్ మ్యూజిక్ తోటి ఎలివేషన్ ఇచ్చి సీన్ వేరే లెవెల్ వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్ కూడా చాలా యంగ్ అనిపించిండు ఈ మూవీలో. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగుంది ఈ మూవీలో. ప్రతి సినిమా మొత్తం మాస్ ఎలివేషన్స్ తోటి సినిమాని ప్యాక్ చేసిండు. యా దట్స్ ఇట్. ఎవ్రీ ఫ్యాన్ మస్ట్ షుడ్ వాచ్ దిస్ మూవీ. రేటింగ్ 3.5. సినిమా హైలైట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సినిమాలో ఒక మెయిన్ ప్లస్ పాయింట్. సుజిత్ టేకింగ్ కానీ, పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్గా ఉన్నాడు ఈ మూవీలో. కాస్ట్యూమ్స్ కానీ ఏది కానీ చాలా కాన్సన్ట్రేట్ చేసేసి జానీ కత్తితోటి స్వార్తోటి చేయడం అనేది అది వేరే లెవెల్లో ఉంది. జానీ కత్తితోటి ఉంటే సీన్ అదైతే వేరే లెవెల్ ఉంది. ఇంట్రడక్షన్ కానీ, క్లైమాక్స్ కానీ, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసి వేరే లెవెల్లో ఉంది. మస్ట్ వాచ్ ఫర్ ద కల్ట్ ఫ్యాన్స్. బాగుంది చాలా బాగుంది, నిజంగా బాగుంది. హైలైట్స్లో దాంట్లో ఏంటంటే చాకు సీన్స్ ఉంటాయి, కత్తి సీన్స్ చాలా బాగున్నాయి. కత్తి సీన్స్, మళ్ళీ ఇంకోటి ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్స్, థ్రిల్లింగ్స్ చాలా ఎంటర్టైన్మెంట్ అని చెప్పలేము, కానీ ఒక వే ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఫ్యాన్ మాత్రం ఉంటుంది కదా మ్యామ్. అట్లా చాలామంది ఆ రేంజ్లో, క్లైమాక్స్ రేంజ్లో చాలామంది అనుకున్నారు. చాలా బాగుంది, చాలా అనుకున్నాం. తమన్ మ్యూజిక్ హైలైట్ ఏంటంటే లైక్ బ్లాక్ బస్టర్ లాగా అనుకుంటున్నారు చాలామంది. బ్లాక్ బస్టరే ఇక చెప్పలేము కదా. ఇక సాంగ్ అంతా రీచ్, చాలామంది గూస్ బంప్స్, ఆ సాంగ్ రాగానే ఎలివేషన్స్, ఆ గూస్ బంప్స్, ఇంకా చాలామంది ఎగిరిరు. ఇక ప్రజలందరూ ఎగిరిరు అనుకో. ఇక చాలామంది అంత బాగుందని చాలామంది అనుకున్నారు. బీజిఎం అయితే ఎక్సలెంట్ బ్రో. తమను మామూలు డ్యూటీ చేయాల. ఆయన చెప్పినట్టు ఇంటర్వ్యూలో మేసం తిప్పుతాను, లియో, విక్రమ్, జైలర్కి సరిపడా బీజిఎం ఇచ్చాడు. మూడింటికి సరిపడా ఒకే దాంతో బీజిఎం ఇచ్చాడు. ఏం బ్రో?
పుష్ప రికార్డ్స్ అంటే అది నెంబర్ అనేది మనం చెప్పలేం, బట్ అయితే పెద్ద నెంబర్సే పెడుతుంది. అనవసరంగా కళ్యాణ్ గారిని బ్లేమ్ చేయొద్దు. ఆయన అసలు ఎవడరా, వాళ్ళెవర్రా చేసేదానికి, వాళ్ళు ఎవర్రా సినిమా బాగాలేదని చెప్పడానికి? మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. అది మూవీ అంటే. అక్కడే తిరుపతిలో ఏడుకొండల వాడు ఎక్కడ ఉన్నారు, ఆయన ఎలా ఉన్నారో మా గుండెల్లో పవన్ కళ్యాణ్ అలా ఉంటారు, ఎప్పటికీ అలాగే ఉంటారు. ఇవాళ ఏదో మేము ఇది హరిహర వీరమల్లు హిట్ ఫ్లాప్ అయింది అది కాదు, ఒక్కసారి వచ్చి ఓజీ చూసి వెళ్ళండి, మీకు అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. ఇదిగోండి ఈ బకెట్ కూడా ఎందుకు తీసుకున్నానంటే కేవలం కళ్యాణ్ గారు ఉన్నారు, ఇది నేను పడేయకూడదు అని ఖాళీ బకెట్ని నేను తీసుకెళ్తున్నా ఇంటికి. ఎప్పటికీ గుర్తుండిపోవాలి, దీని మీద డేట్ రాసి పెట్టుకుంటాను. ఇది మా పవర్ స్టార్ అంటే. ఏంటండి ఎంట్రీ ఏంటండి, అసలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. నాకు తెలిసి ఇదే మాస్ థియేటర్ అయితే కుర్చీలు కూడా ఎగిరిపోయావండి. ఇదే మాస్ థియేటర్, ఏదో క్లాస్ థియేటర్లు కాబట్టి ముందుకు ఎవడు రాలే, లేకపోతే పేపర్లు చింపేసి ఎగరేసేవాళ్ళు. మొత్తం సినిమా హైలైట్, మూవీలో ఏది హైలైట్ అంటే ఎలా చెప్తాం? మొత్తం మూవీ హైలైట్. నాకైతే ఇది అని చెప్పకూడదు, మొత్తం మూవీ. బిర్యానీ బిర్యానీ బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ మా ఓజీ మూవీ. ఇంకేం చెప్పాలి మీకు? మూవీ చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ మూవీ అండి. పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సుజిత్ డైరెక్షన్ చాలా బాగుంది, చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ మూవీ. ఎగ్జాక్ట్లీ. టెన్ అవుట్ ఆఫ్ 10. ఈయన గుండె మీద ఉట్టో, గుండె మీద ఉట్టే చెప్తున్నా. ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ ఇంట్రెస్ట్ హిట్ అంతే. 2000 కోట్లు క్రాసు. 2000 కోట్ల 2000 కోట్లనా? మ్యూజిక్ 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 కి 1000 కోట్లు అన్నా. నిద్ర పోవడం కాదన్నా, 10,000 కోట్లు అన్నా. 10,000 కోట్ల అంతకు మించే అన్నా, 10,000 కోట్లు కొడుతుంది. అంతకు మించే ఓజీ 10,000 కోట్లు కొట్టాల్సింది. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఓజీ 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 అన్నా. నా గుండె మీద ఒట్టు, నా గుండె మీద ఒట్టు, ఓజీ సినిమా హిట్. ఈ సినిమా మీకు నచ్చపోతే ఈయన గుండు పగల కొట్టండి అంతే. సూపర్ ఉందండి, స్టోరీ కూడా బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ అన్నీ బాగా వచ్చినాయి. అండ్ పవన్ కళ్యాణ్ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కడ అవసరమో అక్కడ బాగా లైక్ సీన్స్ బాగా క్రియేట్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్ వచ్చేసరికి చాలా తక్కువ మాట్లాడతారు అనమాట, బట్ మాట్లాడాల్సిన చోట బాగా మాట్లాడడం, బాగా యాక్టింగ్ కానీ ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ ఒక యాక్షన్ సీన్లో ఒక కైండ్ ఆఫ్ వైల్డ్ లాఫింగ్ కానీ అదంతా బాగా నచ్చింది. ఇట్స్ ఏ అనదర్ యాంగిల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నాకు అనిపించింది. సినిమాటోగ్రఫీ ఫ్యూ ఆఫ్ ది సీన్స్ లైక్ చూస్తే బాగా సూపర్గా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ సినిమా ఒక చోటని కాదు, అదే. సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూస్గా మైండ్ బ్లోయింగ్. ప్రతి షాట్లోనూ మీకు మెస్మరైజింగ్ అనిపించే సీన్స్ ఉంటానే ఉంటాయి, ప్రతి 10 minutesకి ఏదో ఒకటి. అండ్ అండ్ ఆల్సో ఇఫ్ యూ వాచ్ విత్ ది ఫ్యాన్స్ అండ్ if you go for any mass theaters, you will get that positive vibes as well. It improvises your feeling as well. హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, బట్ కొంచెం టైమే ఉంటుంది, 30 minutes ఉంటుంది అనుకుంటా. బట్ ఆ మినిట్ వరకు, ఆ 30 minutes వరకు బాగుంది సినిమా యాక్షన్. అండ్ సుజిత్ అండ్ హిస్ టీమ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్ యాక్చువల్లీ. It's a feast for Pawan Kalyan fans who are waiting for a big success actually. I would rate 9/10.